చర్చ అనుకోండి. కాబట్టి ఇక్కడ ఆమెకు సంబంధించిన భాగం అదైతే ఆమెను పోలీసులు తొలగించడం అనేది అంత తొందరగా అంటే పాపులర్ అవుతున్నప్పుడు తొలగించడం మామూలుగా జరగదు కదా. ప్రభుత్వాలు ఎప్పుడైనా పాపులర్ అవుతున్న వాళ్ళను ఉంటే కూడా సర్దుబాటు చేయడానికి లేదా వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ తొలగించేసరికి ఇదొక కావాలని చేశారు అనేది వచ్చినట్టుగా ఉంది. దానికంటే ముందు కావాలనే చెప్పిస్తున్నారు. ఇప్పుడు గంగావతో కావాలని చెప్పించారా, ఇంకొక ఆయనతో కావాలని చెప్పించారా, ఇది కూడా మీకు గుర్తుంటుంది కదా చాలాసార్లు. యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఒకప్పుడు మీడియాను కంట్రోల్ చేయడం అన్న దగ్గర నుంచి ఇప్పుడు యూట్యూబర్లను, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లను ప్రభావితం చేయడం ఒక లక్ష్యంగా ఉంది. సో జగన్ వైసీపీ ప్రభావితం చేసి ఆమెతో చెప్పించారు అని అంతే కదా. వీళ్ళ కోపం వచ్చి వీళ్ళు అలా కామెంట్స్ చేశారు. సహజంగా అడ్మినిస్ట్రేషన్లో అత్యుత్సాహవంతులు కూడా ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో వీర విధేయులు కూడా ఉండొచ్చు. ఏదైతేనేమి ఆమెను అక్కడి నుంచి తొలగించమని ఆమె మీద ఒత్తిడి తెచ్చారు. ఆమె ఏమో ఆయన మాట్లాడతాడే అది చెప్పారు. సో ఈ సమయంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి విషయం పోవడం, ఆయన చాలా తెలివైన వాడు. మీడియా యూట్యూబ్ను కూడా బాగా అంటే బీఆర్ఎస్ ఆయన విజయ రహస్యాల్లో ఒకటి బీఆర్ఎస్ కంటే జయప్రదంగా యూట్యూబ్ ఆయన వాడుకోగలిగాడు. తెలుగుదేశం ప్రోడక్ట్ కదా. కాబట్టి ఆయన అలా చేశాడు. ఇంకొకటి భారతదేశ వ్యాప్తంగా ఒక పెద్ద చర్చ జరుగుతుంది, ఇది కూడా గుర్తించాలి మనం. సరళీకరణ విధానాలు వచ్చాక ఫుట్పాత్ వ్యాపారాలను తొలగించడం అన్నది ఒక పెద్ద తతంగంగా మారింది. ఇప్పుడు అసలు ఇనార్బిట్ మాల్ పక్కన ఒక కుమారి ఆంటీ అనే ఆమె ఇంత పాపులర్ కావడం ఎలా జరుగుతుంది? యూట్యూబ్ లేదనుకున్న ఆమె దగ్గరికి చాలా ఎక్కువగా వెళ్తున్నారు కదా. వీళ్ళు ఉండకూడదు. కూరగాయలు కూడా అంబానీ వచ్చి అమ్ముతుంటే మామూలు వాళ్ళు ఎక్కడ బతుకుతుంటే పల్లీలు కూడా వాడే సప్లై చేస్తున్నాడు. నువ్వు పొద్దున్నే జప్టో వాడు వచ్చి నీకు పల్లీలు ఇచ్చిపోతుంటే నీకు మెట్లు దిగి అక్కడికి పోవాల్సిన అవసరం ఉందని చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధితో బతికేవాళ్ళు, యువత, పేదలు వీళ్ళని కాస్త ఛిద్రం చేస్తున్న వ్యవస్థ ఇది. సో రేవంత్ రెడ్డి ఈ ఉత్తర్వులు ఇస్తూ ఏమని చెప్పారంటే చిల్లర వ్యాపారులు, వీధి వ్యాపారులు వీళ్ళని కాపాడడం చాలా అవసరం, కాబట్టి ఆమెను తొలగించకుండా దానికి ఆయన ఒక సోషల్ పొలిటికల్ టచ్ ఇచ్చాడు. ఈజ్ రైట్. రేవంత్ రెడ్డి నిర్ణయం తప్పకుండా అది సరైందే. అందులో హైదరాబాద్ లాంటి చోట ఎక్కడెక్కడ 1 కోటి దగ్గర నుంచి మనం ఇది హైటెక్ సిటీ వరకు చూస్తే ఎంతమంది వాళ్ళు లేకపోతే మనకు గడవని పరిస్థితి కూడా ఉంటుంది ప్రజలకు. అయినా వాళ్ళని ఉండనీరు. ఎందుకని ఈ మొనాపల్లి వ్యాపారులు, కార్పొరేట్లు మాల్ కమాల్ గోల్మాల్ అంటుంటాను నేను. మాల్ కమాల్ గోల్మాల్ వచ్చిన తర్వాత ఈ చిన్న జీవులకు కుదరట్లేదు. కాబట్టి ఆమెకు ఆయన ఉత్తర్వు ఇచ్చారు. ఆమె ఇప్పుడు మీడియా వల్ల, రెండవది రాజకీయ చైతన్యం వల్ల ఇప్పుడు ఆమెకు మళ్ళీ ఆమెకు పునరావాసం అది రేవంత్ రెడ్డి ఏం చేస్తారో మనం చూడాలి. ఇట్స్ వెల్కమ్ థింగ్. ఇంకోటి నేను మొదట అన్నట్టుగా ప్రతి వాళ్ళను ఎవడు ఏ పేరు చెప్పినా కోట్లాది మంది ప్రజల్లో ఎవరో ఒకరు అటు అభిమానులు ఉంటారు, ఇటు ఉంటారు. ఇదే అదే ప్రజాస్వామ్య సౌందర్యం అది కదా. అవును. అందుకని ఇది దారి తప్పిందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సకాలంలో జోక్యం చేసుకొని నిర్ణయం తీసుకోవడం ద్వారా ఒక కుమారి ఆంటీనే కాదు, చిల్లర వ్యాపారస్తులు, రోడ్డును పట్టుకొని ఏదో బతికేవాళ్ళు, తమంతకు మనం ఉద్యోగాలు ఇవ్వం, మనం వాళ్ళకి నిధులు ఇవ్వం, వాళ్ళేదో ఒక బుట్ట తట్ట పట్టుకొని బతుకుతుంటే ఇప్పుడు మీరు వెళ్తే కనుక ఆ రోడ్డు పొడవునా ఉంటాయి. అవును. 5 స్టార్ హోటల్స్ కంటే చాలా బిజీగా ఉంటాయి. తింటుంటారు అక్కడ. మధ్యతరగతి మనుషులు కూడా తింటారు. చాలామంది చిన్న చిన్న ఉద్యోగులు, యువత మధ్యాహ్నం అట్లాంటి చెట్టు కింద వాళ్ళు ఆహారం తీసుకుంటారు. ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూడా టీనగర్లో కాకముందు నటుడు కాకముందు టీనగర్లో వాళ్ళందరూ అలా హోటళ్ళలో తిన్న కథలు అవన్నీ మనం వింటాం కదండి. కాబట్టి ఆమె జగన్ ఇల్లు ఇచ్చిండో జగన్ కాదు, ఆమె రేవంత్ అయితే రేవంత్ అంటుంది, చంద్రబాబు అంటే చంద్రబాబు అంటుంది. వాళ్ళని కూడా మన కుటీల రాజకీయాల్లోకి లేదా అజ్ఞానంలోకి లాగేసి మన వ్యాపార మీడియా కూడా ఆ మాటకు వస్తే మీడియా కూడా వాళ్ళు ఎంత వాళ్ళ పరిధి ఎంత అని కాకుండా వాళ్ళతో పెద్ద పెద్ద విషయాలు మాట్లాడిచ్చేసేసరికి అనేక సార్లు వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. సో ఆమెకి ఇబ్బందులు రాకూడదని ఆమె ఇంకా అన్నపూర్ణలాగా 10 మందికి తిండి పెడుతూ అలాంటి వాళ్ళు ఇంకా వర్ధిల్లాలని మనం కోరుకోవాలి. అంటే మనం ఎలాగో ఆ హోటళ్లలో కనీసం గేట్లో వాడు కూడా రానియడు మనల్ని, సెక్యూరిటీ వాడే తరిమేస్తాడు మనల్ని. ఇంకా వీళ్ళని ఉండనేరు, మీరేమో రానివ్వరు. ఇంకేం కావాలి? సరే ఏంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట తీయడానికి రాజకీయ అంశమేనా? అసలు వాళ్ళకి సంబంధం ఉంటుందా ఏది అనుకుంటే ఈ అంశంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు జగన్ పేరు ఎత్తారు కదా, అందుకని చెప్పి కావాలని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చంద్రబాబు చేసేవాళ్ళు. నేను అంత మాట అన్నాను. తప్పకుండా వాళ్ళు